నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. నేను రాజశేఖర్. ఈరోజు డిబేట్ సంగతికి వస్తే టు ది పాయింట్లో మొట్టమొదటి టాపిక్, ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం 2028 నాటికి పూర్తి చేస్తామన్నారు ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ. క్యాపిటల్ నిర్మాణానికి 64,721 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని శాసనసభ వేదికగా వెల్లడించారు. ఇందులో గవర్నమెంట్ కాంప్లెక్స్లో ఇళ్ళు, భవన నిర్మాణాలు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం ఈ మొత్తం ఖర్చవుతుందని ప్రకటించారు. వివిధ ఏజెన్సీలు, బ్యాంకుల నుంచి రుణాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు పొందడం ద్వారా నిధులు సేకరించనున్నట్లు తెలిపారు మంత్రి. ఇక అమరావతిలో 40,000 కోట్ల రూపాయల మేర కీలకమైన పనులకు సంబంధించి సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అంగీకార పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక ఇదే అంశంపై మనకు పూర్తి వివరాలు అందించేందుకు, మరింత విశ్లేషణ అందించేందుకు ప్రముఖ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు లైన్లో ఉన్నారు. కోటేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు చెప్పండి, అమరావతి నిర్మాణం ఇవాళ సిఆర్డీఏ మీటింగ్ కావచ్చు, మంత్రి ప్రకటనతో కావచ్చు, ఇక శరవేగంగా సాగుతుందని మనం భావించవచ్చా? అమరావతి నిర్మాణం అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ జనానికి చెప్పినటువంటిది వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటిది వేరు అనేది ముందుగా గమనించాలి. ఏదైనా రాజధాని అంటే సచివాలయము, హైకోర్టు, అదేవిధంగా ఇవన్నీ ఈ రెండు ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు అమరావతిలో ఆ మూడు కూడా ఉన్నాయి. ఈ మూడు ఉన్నటువంటి దాన్ని గతంలో ఉన్నటువంటి పెద్దలు ఏం చెప్పారంటే, ఇవన్నీ తాత్కాలికమైనటువంటి భవనాలు, ఈ తాత్కాలికమైనటువంటి భవనాలని శాశ్వత భవనాలుగా, అంటే అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయాన్ని శాశ్వత భవనాలని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కొత్త రూపంతో మేము నిర్మిస్తామని చెప్పేసి చెప్పారు. దాన్నే అనేక మంది రాజమౌళి లేదా ఇట్లాంటి వాళ్ళతోటి మొత్తం అంత గ్రాఫిక్స్ చేయించి చూపించడంతో ఇది అమరావతి కాదు, భ్రమరావతి అని అప్పుడు విమర్శలు చేశారు. ఇప్పుడు వచ్చేసరికి గతంలో ప్రారంభించినటువంటి నిర్మాణాలు, అవి స్టాఫ్ క్వార్టర్స్ కావచ్చు, లేదా ఉన్నతాధికారులకు సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటిని పూర్తి చేయడానికి మొత్తం 50 నుంచి 60,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఎప్పటి నుంచో ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పటి నుంచి చెప్తా ఉంది. దీనిలో అత్యధికమైనటువంటి భాగం రుణాల ద్వారా సేకరించి దీన్ని నిర్మాణం చేస్తున్నారనేది మనం గమనించాలి. కేంద్ర ప్రభుత్వం హామీతోటి 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు సంస్థ ముందుకొచ్చింది. అదేవిధంగా హట్కో, ఇవన్నీ కూడా కొంత ఫైనాన్స్ చేయడానికి, ఇతర సంస్థలు కొంత ఫైనాన్స్ చేయడానికి కూడా ముందుకొచ్చాయి. అందువల్ల వీటన్నిటితోటి అమరావతి అనే పేరుతోటి ప్రభుత్వ కార్యాలయాలు, అదేవిధంగా నివాసాలు, ఎమ్మెల్యేలకు కానివ్వండి, లేకపోతే వీళ్ళందరికీ గవర్నరు, ఇట్లాంటి వీళ్ళందరికీ కూడా శాశ్వత నివాసాలు ఏర్పాటు చేస్తున్నారు. అది మంచిదే, దాన్ని ఎవరు తప్పుపట్టాల్సింది ఏం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతోటి ఇక్కడ అమరావతిలో ప్రారంభించినటువంటి నిర్మాణాలని గాలికి వదిలేసి, అవన్నీ కూడా చెట్లు చేపలు పట్టే విధంగా, లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఉంటే వాటిని జనం దొంగలుగా ఉన్నటువంటి వాళ్ళు వాటిని కొట్టేసే విధంగా వదిలేశారు, గాలికి వదిలేశారు. దానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి 3 పార్టీలు కూడా మేము అధికారానికి రాగానే వాటన్నిటిని క్లియర్ చేసి, మళ్ళా ఒకసారి ఏదైనా నిర్మాణాల్లో 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి నిర్మాణాలు కనుక ఏవైనా లోపాలు తలెత్తితే అవి ప్రమాదాలకి లోను కాకుండా చూసేందుకు నిపుణులు పిలిపించి వాటన్నింటినీ పరీక్షలు చేయించడం. ఓకే, స్ట్రక్చర్స్ అన్ని బాగానే ఉన్నాయి, అసంపూర్తిగా ఉన్నటువంటి వాటిని నిర్మించవచ్చు అనేటువంటి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఆ నిర్మాణం ప్రారంభమవుతుంది. ఇక్కడ అమరావతి అంటే నవనగరాలు అని చెప్పేసి పరిశ్రమలు, లేకపోతే విద్యా సంస్థలు, ఇటువంటి వాటి గురించి చంద్రబాబు నాయుడు గతంలో పెద్ద ఎత్తున చెప్పారు.
ఇప్పుడు ఈ 60,000 కోట్లు లేదా ఈ ఈ సొమ్ముతో చేసేటువంటివి ఏవి కూడా అవి కాదు. అయితే వివిధ సంస్థలకి కేటాయించినటువంటి స్థలాలు ఇవన్నీ కూడా వాటన్నింటిలో అవి ఉనికిలోకి వచ్చి ఉపాధి కలుగుతుందా లేకపోతే ఎట్లా ఏం చేస్తారనేటువంటిది ఇంకా ఒక రూపు రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. దానికి గాను ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటిది ఒకటి. రెండోది, ఈ అమరావతి నగర నిర్మాణానికి ప్రభుత్వం ఏమీ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. స్వయం పోషకత్వంతో, అంటే దానికి ఉన్నటువంటి భూముల్ని అమ్ముకోవడం కావచ్చు లేదా లీజుకి ఇవ్వడం కావచ్చు, ఇటువంటి వాటి ద్వారా ఈ నగర నిర్మాణాన్ని చేపట్టాము ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది ఇప్పటికైతే గతంలో ప్రారంభించినటువంటి వాటన్నిటిని పూర్తి చేయడం, కొన్ని కొత్త నిర్మాణాలు అవన్నీ చేస్తున్నారు, అది మంచిదే. కానీ నవనగరాల పేరుతోటి లేదా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి అనే పేరుతోటి కనుక మొత్తం కేంద్రీకరణ అంతా అక్కడే కనుక జరిగేట్లయితే, గతంలో హైదరాబాద్ మీద కేంద్రీకరించి మిగతా రాష్ట్రాన్ని, అటు తెలంగాణ కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఆంధ్ర ప్రాంతం కావచ్చు, వీటన్నిటిని నిర్లక్ష్యం చేశారనేటువంటి విమర్శలు వచ్చినటువంటి పూర్వ రంగంలో అభివృద్ధి, ఉపాధి వీటన్నింటికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలను అమరావతి మాదిరిగా డెవలప్ చేయాలి. అంటే ప్రతి జిల్లాలో అసెంబ్లీ లేకపోతే సచివాలయము, గవర్నర్ ఇవన్నీ పెట్టమని కాదు, హైకోర్టు పెట్టమని కాదు. అవసరమైనటువంటి ఉపాధికై అవసరమైనటువంటి పరిశ్రమల, వాణిజ్యాల ఏవి ఎక్కడ వీలైతే అక్కడ వాటన్నిటినీ అభివృద్ధి చేయాలనేటువంటి డిమాండ్ సాధారణ జనం నుంచి వస్తూ ఉన్నది. అందుకని ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి అనేటువంటి భ్రమలు కలిగించకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు.